యోగి డిక్షనరీలో కాంప్రమైజ్ అనే పదానికి చోటు ఉండదు. విచారణల పేరిట కాలయాపనలు ఉండవు. నోటీసులు వెళ్తాయి, గడువు ముగుస్తుంది, ఆపే బుల్డోజర్లు గర్జిస్తాయి. ప్రయాగ్రాజ్లో నేర సామ్రాజ్యం నడిపిన మాఫియా డన్ అతిక్ అహ్మద్ అక్రమ కోటలను ఈ బుల్డోజర్లే మట్టి కరిపించాయి. పూర్వాంచల్ను వణికించిన ముక్తర అన్సరీ గ్యాంగును ఇవే బుల్డోజర్లు భూస్థాపితం చేశాయి. ఇప్పుడు పశ్చిమ యూపీలో ఒకప్పుడు చక్రం తిప్పిన సమాజ్వాదీ పార్టీ నేత అజమ్ ఖాన్ వంతొచ్చింది. అతడి డ్రీమ్ ప్రాజెక్టు మహమ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీపైకి బుల్డోజర్లు దూసుకెళ్లబోతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 38 భవనాలను నేలమట్టం చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. ఈ వ్యవహారమే ఇప్పుడు యూపీ పాలిటిక్స్ను షేక్ చేస్తోంది. ఇంతకు అసలేంటి అజమ్ ఖాన్ కలల ప్రాజెక్టు? ఆ ప్రాజెక్టుపై యోగి ఎందుకంత ఫోకస్ చేశారు? ఆ 38 భవనాలను నేలమట్టం చేయడం ఖాయమేనా? లెట్స్ వాచ్. భారీ బుల్డోజర్ యాక్షన్ కు సిద్ధమైన యోగి సర్కార్. ఎస్పీ నేత ఆజం ఖాన్ డ్రీమ్ ప్రాజెక్టుకు నోటీసులు. ఒకేసారి 38 భవనాలు నేలమట్టం చేయనున్నారా? యోగి ఆదిత్యనాథ్ బ్రాండ్ పాలిటిక్స్ అంటేనే ఒక సునామీ. అతిక్ అహ్మద్, ముఖ్తార్ అన్సరీ వీరంతా ఒకప్పుడు యూపీని శాసించిన శక్తులు. వారిపై యాక్షన్ తీసుకున్నప్పుడు కొందరు దానిని కేవలం గ్యాంగ్స్టర్లపై చర్యలుగా అభివర్ణించారు. కానీ ఇప్పుడు ఆజం ఖాన్ స్థాపించిన జౌహర్ యూనివర్సిటీ భవనాల కూల్చివేత నోటీసులతో యోగి సరికొత్త పొలిటికల్ మెసేజ్ ఇచ్చారు. చట్టం దృష్టిలో నేరగాడైన పొలిటికల్ లీడర్ అయినా నిబంధనలు ఉల్లంఘిస్తే బుల్డోజర్ రావడం ఖాయమని క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ చర్యల వెనుక యోగి సర్కార్ అనుసరిస్తున్న లీగల్ స్ట్రాటజీని గమనించాలి. ఎక్కడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండానే చట్టంలోని లొసుగుల్ని తుడిచిపెట్టేస్తోంది. ఉత్తరప్రదేశ్ అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 1973లోని సెక్షన్ 27(1)ని ఇందుకు అస్త్రంగా వాడుకున్నారు. ప్రాంతీయ జూనియర్ ఇంజనీర్ ఇచ్చిన వివరణాత్మక రికార్డులను, గ్రౌండ్ రిపోర్టులను బేస్ చేసుకుని రాంపూర్ డెవలప్మెంట్ అథారిటీ చట్టబద్ధమైన వ్యూహాన్ని అమలు చేసింది. ఇదంతా సరే, అసలు ఆజం ఖాన్ డ్రీమ్ ఏంటి? దానిపై యోగి ఎందుకింతగా ఫోకస్ చేశారు? మహమ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీ. ఇదే సమాజ్వాదీ పార్టీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి ఆజం ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్. తాజాగా ఈ యూనివర్సిటీలోని ఏకంగా 38 భవనాలను కూల్చేయాలని రాంపూర్ డెవలప్మెంట్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. ఇదేమీ రాజకీయ కక్షతో తీసుకున్న నిర్ణయం కాదు. అడ్డగోలుగా జరిగిన అవినీతికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం. ఒక వ్యవస్థను లేదా విద్యా సంస్థను అడ్డం పెట్టుకుని ఎంతటి అక్రమాలకు పాల్పడ్డారో రికార్డులే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ యూనివర్సిటీ క్యాంపస్ లో మొత్తం 40 భవనాలుంటే అందులోని ఏకంగా 38 భవనాలకు ఎలాంటి మ్యాప్ అప్రూవల్ లేదు, లేఅవుట్ పర్మిషన్ లేదు, అసలు కనీస పత్రాలే లేవు. రాంపూర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ అజయ్ కుమార్ ద్వివేది ఆధ్వర్యంలో జరిగిన స్క్రీనింగ్ లో ఈ అక్రమాల గుట్టు పూర్తిగా రట్టయింది. ఆర్డీఏ నోటీసులు జారీ చేసిన వెంటనే విశ్వవిద్యాలయ యాజమాన్యం తమ రాతపూర్వక అభ్యంతరాలను జూలై 8న సమర్పించింది. ఆపై జూలై 15న ఉదయం 11 గంటలకు సుదీర్ఘమైన పర్సనల్ హీరింగ్ జరిగింది. యూనివర్సిటీ తరఫున సీనియర్ లాయర్లు హాజరై వాదనలు వినిపించారు. కానీ యోగి ప్రభుత్వ యంత్రాంగం పక్కా ఆధారాలతో సిద్ధమవడంతో వారి వాదనలన్నీ వీగిపోయాయి. విచారణ సమయంలో యూనివర్సిటీ లాయర్లు ఒక విచిత్రమైన వాదనను తెరపైకి తెచ్చారు. ఈ క్యాంపస్ నిర్మించిన సింగన్ ఖేరా గ్రామం 2024 సెప్టెంబర్ 27 కంటే ముందు రాంపూర్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో లేదని, కాబట్టి అప్పట్లో ఆర్డీఏ అనుమతి అవసరం లేదని టెక్నికల్ పాయింట్తో తప్పించుకోవాలని చూశారు. అలాగే ఇవి పాత నిర్మాణాలు కాబట్టి ఇప్పుడు కూల్చడం చట్ట విరుద్ధమని వాదించారు. కానీ యోగి ఆదిత్యనాథ్ అధికారులకు ఇచ్చిన స్పష్టమైన ఆదేశం ఒక్కటే: రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఒక ప్రాంతం తర్వాత ఆర్డీఏ పరిధిలోకి వచ్చినప్పటికీ భవనాలు నిర్మించే సమయానికి అక్కడ అందుబాటులో ఉన్న సమర్థుడైన అధికారి నుంచి అనుమతి పొందడం ప్రాథమిక నియమమని అధికారులు స్పష్టం చేశారు. రాంపూర్ జిల్లా పరిషత్ పాత రికార్డులను బయటకు తీసి యూనివర్సిటీ వాదనలను పూర్తిగా తిప్పికొట్టారు. जौहर विश्वविद्यालय का भवन का निर्माण ग्राम सिंगनखेड़ा में हुआ है, जो आरडीए के क्षेत्र के अंतर्गत आता है। ये जांच में ये ज्ञात हुआ था कि वहाँ पे जो भवन निर्माण हुआ है वो बिना अनुमति के हुआ है। इसके संबंध में उनको नोटिस दिया गया था। उन्होंने लिखित जवाब अपना प्रस्तुत किया है। इसके साथ ही आज प्रातःकाल व्यक्तिगत सुनवाई का भी अवसर दिया गया था। सारी कार्रवाई संपन्न होने के बाद ये तथ्य प्रकाश में आया है कि जौहर यूनिवर्सिटी में 40 भवनों का निर्माण किया गया था, जिसमें से मात्र 2 ही भवन ऐसे हैं जिनका मानचित्र स्वीकृत है। शेष 38 जो भवन है बिना मानचित्र स्वीकृत कराए बनाए गए थे। इस प्रकार से इसको अवैध निर्माण पाया गया और उसके ध्वस्तीकरण का आदेश आज पारित कर दिया गया है।
ఈ కేసుకు సంబంధించి అత్యంత కీలకమైన అంశం ఒకటుంది. జౌహర్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ కు నిబంధనలు తెలియవు అనడానికి వీల్లేదు. ఎందుకంటే అదే క్యాంపస్ లో ఉన్న మెడికల్ కాలేజీ బిల్డింగ్ కు, అకాడమిక్ బ్లాక్ కు వారు జిల్లా పరిషత్ నుండి ముందస్తు అనుమతులు తీసుకున్నారు. అంటే పర్మిషన్ తీసుకోవాలనే రూల్ తెలిసి కూడా మిగిలిన 38 భవనాలను ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని బేఖాతరు చేస్తూ నిర్మించారు. ఇదే పాయింట్ను రాంపూర్ జిల్లా మెజిస్ట్రేట్, రాంపూర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ అయిన అజయ్ కుమార్ ద్వివేది ప్రస్తావించారు. 40 భవనాల్లో మెడికల్ కాలేజీ భవనం, ఒక అకాడమిక్ బ్లాక్ కు మాత్రమే, అంటే కేవలం 2 భవనాలకు మాత్రమే చట్టబద్ధమైన అనుమతులు తీసుకున్నారని చెప్పారు. మిగిలిన 38 భవనాలను ఎటువంటి ముందస్తు ప్లాన్ అప్రూవల్ లేకుండా అక్రమంగా నిర్మించారని తేల్చేశారు. అందుకే 15 రోజులు గడువిచ్చి ఆలోపు కూల్చేయకపోతే తామే బుల్డోజర్లు రంగంలోకి దించుతామని హెచ్చరించారు. ఛార్జ్ అంతా తన చేతుల్లోనే ఉందని డీఎం ప్రకటించడంతో తదుపరి యాక్షన్ ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. 2024 के बाद से जब से आरडीए ने टेक ओवर किया है, तो जिला पंचायत के जो दायित्व थे स्वीकृति संबंधित या अवैध निर्माण के ध्वस्तीकरण से संबंधित, वो अब आरडीए को करने हैं. इस प्रकार से तत्समय जिला पंचायत से मानचित्र स्वीकृत न कराने की दिशा में ये 38 जो भवन है अवैध रूप से निर्मित पाए गए हैं, इस पर आरडीए ने ध्वस्तीकरण का आदेश पारित किया है. देखिए, आदेश पारित करने के उपरांत नियमानुसार 15 दिन का समय संस्था को दिया जाता है कि इस अवैध निर्माण को वे स्वयं से हटा लें, और ऐसा न होने की दिशा में आरडीए द्वारा स्वयं कार्रवाई करते हुए इस अवैध निर्माण को हटाया जाएगा. 2006లో అప్పటి సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వ హయాంలో ఒక ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పడిన మొహమ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీ ఆజం ఖాన్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. కానీ యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టు చుట్టూ ఉన్న ల్యాండ్ గ్రాబింగ్, లీజు ఉల్లంఘనల కేసులపై ఉక్కుపాదం మోపారు. ఇప్పటికే 100 ఎకరాల భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోగా 2026 ప్రారంభంలో ఆజం ఖాన్ కుటుంబం ఈ గవర్నింగ్ ట్రస్ట్ నుంచి పూర్తిగా తప్పుకోవలసి వచ్చింది. తాజాగా ఈ వ్యవహారంపై ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ స్పందించింది. ఒక విద్యా సంస్థను కావాలనే లక్ష్యంగా చేసుకుని యోగి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఒకవేళ భవన నిర్మాణ ప్లాన్ లేకపోవడమే కారణమైతే అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు నడుపుతున్న విద్యా సంస్థలపై కూడా ఇలాంటి విచారణలే జరపాలని డిమాండ్ చేసింది. మరోవైపు జౌహర్ ట్రస్ట్ ఈ ఉత్తర్వులను కోర్టులో సవాలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్ దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపింది. పొలిటికల్ పవర్ అంటే వ్యవస్థలను మేనేజ్ చేయొచ్చనే పాత సంస్కృతికి యోగి ఆదిత్యనాథ్ సమాధి కడుతున్నారు. అతిక్ అహ్మద్ బలం ముందు, అన్సారీ పలుకుబడి ముందు, ఆజం ఖాన్ రాజకీయ ముందు లొంగని చట్టం సామాన్యుడికి భద్రతనిస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజమే, ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అంటే నేరగాళ్లకు స్వర్గధామం. కానీ నేడు యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో అది రూల్ ఆఫ్ లాకు ఐకాన్ గా మారుతోంది. నేరం చేసినవాడు మాఫియా డాన్ అయినా, మాజీ మంత్రి అయినా, యూనివర్సిటీ ఛాన్సలర్ అయినా యోగి బుల్డోజర్ ముందు తల వంచాల్సిందేనని ఈ 38 భవనాల కూల్చివేత ఆర్డర్ స్పష్టం చేస్తోంది. 15 రోజుల గడువు తర్వాత రాంపూర్ వీధుల్లో యోగి మార్క్ బుల్డోజర్ల గర్జన ఎలా ఉండబోతోందో దేశం మొత్తం ఉత్కంఠగా చూస్తోంది.